రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ప్రజలకు ఏమి కావాలి అని ప్రజల నాడి కనుక్కొని మరి పథకాలను రూపొందించి ఆ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలైతేనేమి, లేక 46 లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి, లేక రైతులకి అండగా నిలబడ్డం అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారికి ఎవరూ సాటి కాదు. రైతులనైతే రాజులు చేసిన వాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల్ని నెత్తిన పెట్టుకున్న వాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం ఇదే బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మన్మోహన్ సింగ్ గారు, అప్పుడు ప్రధానమంత్రి గారు అందరితో కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇదే బండ్లపల్లిలో 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీన 2006న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడే జన్మింపచేశారు. మీ గ్రామంలో జన్మింపచేశారు. ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి. ఎక్కడైనా చేసుండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు అంటే దానికి కారణం ఈ జిల్లా కరువు జిల్లా కాబట్టి, ఇక్కడ పని లేక వలసలు పోతున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇది ఎంచుకున్నారు, ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ పథకం దేశమంతా ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. కానీ గత 10 ఏళ్లగా ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ఎంత ఘోరంగా తయారయ్యిందంటే ఈ రోజుటికి కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇప్పించుకోలేని దిక్కుమాలిన స్థితికి ఈ పథకం దిగజారిపోయింది. కనీసం పని చేస్తే ఈ పని చేశాము, మాకింత రావాలి, ఇంతే వస్తుంది అని ఎవరినైనా అడుగుదాము అంటే కూడా దిక్కులేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు ఇచ్చి, మజ్జిగిచ్చి ఆడవాళ్లకు సైతం సమాన వేతనం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నారు కాబట్టి ఎన్నో ఆలోచనలు. ఆడవారికి కూడా సమాన వేతనం ఉండాలన్నది ఒకటైతే డైరెక్ట్ గా డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే వాళ్ళ చేతుల్లోకే వస్తే కమిషన్లు కట్టింగ్లు ఎక్కడా జరగవని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించారు. ఇలాంటివి ఎన్నో నూతనంగా ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో విధి విధానాలు ఆ పథకానికి రూపొందిస్తే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన విధి విధానాలు అద్భుతంగా ఉన్నాయని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కనుక్కొని వెళ్లి మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేసిన పరిస్థితిని ఆ రోజు చూసాం. ఈ పథకం ఆ 10 ఏళ్లు ఎంత అద్భుతంగా నడిచింది అంటే దేశ విదేశాల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికైతేనేమి మన దేశంలో జరుగుతున్న ఈ పథకం గురించి రీసెర్చ్ పేపర్లు రాశారు. ఇది అద్భుతమైన పథకం అన్నారు. ఎందుకు అంటే ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్కీము ఇంకొకటి లేదు ప్రపంచంలోనే అని గ్రహించారు కాబట్టే దీని మీద రీసెర్చ్ పేపర్లు కూడా రాశారు. ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీ, లండన్లు, అమెరికన్లు, ఇట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కూడా అలాంటి పథకం అంత వైభవంగా అంత బ్రహ్మాండంగా జరిగిన పథకాన్ని ఈ రోజుకు ఏ స్థాయికి దిగజార్చారటే కనీసం చేసిన పనికి వేతనాలు కూడా ఇప్పించుకోలేని స్థితికి ఈ రోజు దిగజారిపోయింది. కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేదు పనికి వెళ్తే. 100 రోజులు ఉపాధి హామీ పథకం అన్నది 100 రోజులు ఎవరైనా పని అడిగితే లేదు అనకుండా 100 రోజులు పని ఇవ్వాలి అన్నది చట్టం చెప్తుంది, ఉపాధి హామీ చట్టం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా ఈ పథకము అలాగే 100 రోజుల పాటు నడిచింది. ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుందో తెలుసా? కనీసం 50-60 రోజులు కూడా నడవడం లేదు. గత సంవత్సరం 52 రోజులు మాత్రమే నడిచింది. అంటే ఏ ఒక్క కుటుంబము కూడా 100 రోజులు పని ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదు. యావరేజ్ మీద తీసుకుంటే కేవలం 52 రోజులు మాత్రమే సంవత్సరంలో పని ఇచ్చారు పాలకులు. అంతకుమించి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పని లేదు అని పంపేశారు. ఇలా 1 కాదు 2 కాదు ఎంతో వైభవంగా రాజశేఖర రెడ్డి గారు ఉండంగా లక్షల మంది ఉపాధి హామీలో పని చేస్తే పోయిన సంవత్సరం ఒకటే సంవత్సరంలో 20 లక్షల జాబ్ కార్డులు తొలగించేసింది ప్రభుత్వం. 20 లక్షల జాబ్ కార్డులు అంటే పేదవాడు పని చేసుకోకూడదన్నమాట. ఎందుకంటే పేదవాడు పని చేస్తే వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి. ఇది వరకైతే చట్టంలో 100% కేంద్రమే పెట్టుకోవాలి, ఉపాధి హామీ బడ్జెట్ మొత్తం కేంద్రం పెట్టుకోవాలి అన్నది చట్టం. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్త చట్టం తెస్తుందట. ఆ చట్టం విబి గ్రామ్ అంటారట. ఆ చట్టంలో రాష్ట్రం కూడా 40% పెట్టుకోవాలట, కేంద్రం 60% మాత్రమే పెట్టుకుంటుందట. మన రాష్ట్రం ఉపాధి హామీకి డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా? ఇప్పటికే మన రాష్ట్రంలో ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు యథేచ్ఛగా అప్పులు
చేశారు. చంద్రబాబు గారు యథేచ్ఛగా అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే మన రాష్ట్రం మీద 11,000 కోట్ల అప్పు ఉంది. 11 లక్షల వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఉపాధి హామీ కూడా దానికి జతవుతుంది. ఈ ఉపాధి హామీ ఇలాగే నడపాలి అంటే 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టగలరా? చంద్రబాబు గారు ఖర్చు పెట్టగలరా? మన రాష్ట్రంలో ఇప్పటికే బిడ్డలకు ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రులు కూలీ నాలి చేసి తీసుకొస్తే ఇంకా అలాగే బ్రతుకుతున్నారు. కనీసం ఇప్పుడు ఉపాధి హామీ పని కూడా తీసేస్తే ఇక బిడ్డలకు ఉద్యోగాలు లేవు, పెద్దవాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి వీళ్ళంతా ఎలా బ్రతకాలి? కరువుతో చచ్చిపోవాలి లేదా వలసలు పోవాలి. ఇదే జరగబోతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఒకసారి ఆలోచన చేసుకోండి. 40% రాష్ట్రాలే పెట్టుకోవాలి అంటే ఇక రాష్ట్రాలు మేము పెట్టుకోలేము మహాప్రభు అని చేతులెత్తేస్తే ఇక కేంద్రం పెట్టుకోవాల్సిన 60% కూడా పెట్టుకోరు. వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రమే పెట్టుకోకపోతే, పనే ఇవ్వకపోతే ఇక వాళ్ళకు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఉపాధి హామీ అన్నది మెల్లగా చంపేస్తారు. అదే బీజేపీ చేస్తున్న కుట్ర. ఇప్పుడు కొత్తగా వింతగా బీజేపీ పార్టీ చెప్తున్నది ఏమిటంటే 100 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కరువు పని ఇస్తే మేము 125 రోజులు ఇస్తామని ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నారు. కనిపించాయా ఎవరికైనా? 125 రోజులు పనిస్తారట. 125 రోజులు పనిస్తారట. కనీసం 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు, పోయిన సంవత్సరం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు, వీళ్ళు 125 రోజులు పనిస్తారు అంటే నమ్మడానికి మీరేమైనా గొర్రెలా? ఇది పూర్తిగా అవాస్తవం. ఇది అబద్ధం, మోసం. 100 రోజులు కాదు కదా, వీళ్ళు కనీసం 52 రోజులు కూడా పని సరిగ్గా ఇవ్వటం లేదు. వీళ్ళు 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక బూటకం. దయచేసి ఎవరు నమ్మొద్దండి. వీళ్ళు తెచ్చే కొత్త చట్టంలో 60% వాళ్ళిస్తే 40% చంద్రబాబు గారు ఇయ్యాలట. చంద్రబాబు గారు ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో మాకు కోతలు విధిస్తున్నారు కాబట్టి ఇప్పటికే కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు, మాకు డబ్బులు ఇవ్వండి అని. ఇదే చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చారు. ఇదే చట్టానికి అంటే 60% వాళ్ళు పెట్టుకుంటారు, 40% మీరు పెట్టుకోండి అని కేంద్ర ప్రభుత్వం చెప్తే వీబీ గ్రామ్ కింద చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అని అడుక్కొని తిరుగుతున్నారు. ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవడం ఎందుకు? చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరినీ తీసుకువెళ్లి కేంద్రానికి మద్దతు ఇస్తే ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరగాల్సిన ఎన్నో మేలులు ఎందుకు జరగటం లేదు? అమరావతికేమో అప్పులు ఇస్తారట. అప్పులు ఎవరు అడిగారు? మనకు రాజధాని కట్టాలి అన్నది చట్టంలో రాసుంది. కానీ ఈ రోజు వరకు అప్పులే ఇస్తున్నారు. చంద్రబాబు గారు అప్పులు తీసుకొస్తున్నారు. మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద అప్పులు మోపుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు. ఇలాంటి చిన్న చిన్న పథకాలకు కూడా, ఉపాధి హామీ లాంటివి కూడా సహాయం లేకపోతే ఇక మన రాష్ట్రము, మన బిడ్డలు ఎలా బ్రతకాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీబీ గ్రామ్ అనే కొత్త చట్టాన్ని, ఉపాధి హామీని ఖూనీ చేసే ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతుంది. ఇది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్తున్న 125 రోజులు అన్నది ఒక బూటకం. కేవలం 52 రోజులు మాత్రమే వాళ్ళు పని ఇస్తున్నారు. 100 రోజులు కూడా ఇవ్వటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100 రోజులు పని నడిచింది. వీళ్ళు 52 రోజులు ఇచ్చే వాళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే ఎలా నమ్మటం? కనీసం 100 రోజులు కూడా ఇవ్వని వాళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే ఎలా నమ్మటం? అందుకే చెప్తున్నాం, ప్రజలందరికీ కూడా మీరు కూడా తిరుగుబాటు చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలి. చంద్రబాబుని ప్రశ్నించాలి. తెలుగుదేశం పార్టీని, జనసేనను, బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఏమైనా ప్రశ్నిస్తుందా అంటే ఎప్పుడైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సాహసం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి, ఆ మంటలో చలిగాచుకునే పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకించలేదు. ఆ సాహసమే చేయలేదు. ఇప్పుడు కూడా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తున్నా మాట్లాడరు, అమరావతికి అప్పులిస్తున్నా మాట్లాడరు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నా మాట్లాడరు. ఏమనుకోవాలి వీళ్ళందరినీ? అందుకే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది. బాబు, జగన్, పవన్ అంటే బీజేపీ పార్టీ. అందరూ కలిసి బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు. చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కూడా బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన ఇంత గట్టిగా నిలబడాల్సి వస్తుంది. అందుకే ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజల పక్షాన నిలబడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే, మీ గ్రామం గురించి, మీ ప్రజల గురించి, మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. వాళ్ళకు ఉద్యోగాలు రావాలి.
రావాలి, మీ గ్రామాలు బాగుపడాలి, మనకు అమరావతి కట్టాలి, పోలవరం ప్రాజెక్టు జరగాలి, ఇలాంటివన్నీ జరగాలి అంటే మనకు ప్రత్యేక హోదా రావాలి. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వచ్చింది అంటే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేంత మేలు మన రాష్ట్రానికి జరుగుతుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నాం, ఉపాధి హామీ పథకం బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త విధానం విబి గ్రామ్ అనే చట్టం ఒక బూటకం. ఎక్కడికక్కడ మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని, కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.